మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరమని, కొందరు కావాలని అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరగలేవని, హిందూ ముస్లింలు స్నేహభావంతో ఉన్నారని, కానీ కొంతమంది ఈ మధ్య బీజేపీలో చేరిన నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుపై పంజాబ్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మొన్న మెదక్ పట్టణంలో ఏదైతే ఘర్షణలు జరిగాయో మరి వాటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి అన్ని మతాల వారిని కూడా సమానంగా ప్రోత్సహించి వారికి ఏ రకమైన అయినా కానీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కొంతమంది పనిము కట్టుకొని మొన్న ఈ మెదక్లో మరి ఘర్షణలు సృష్టించి మరి కొన్ని మతాల వారు మరి శాంతియుతాన్ని కొద్దిగా భంగం కలిగించడం జరిగింది. దాంతో మరి ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి మరి రోహిత్రావు గారు కానీ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మెదక్ పట్టణంలో మొన్న రాత్రి జరిగిన సంఘటనలు అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పట్టణాల్లో ప్రశాంత వాతావరణంతో ప్రజలు జీవిస్తుంటారు. ఇప్పుడు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశాంతతను, ప్రేమతత్వాన్ని బోధిస్తుంది తప్పితే ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కొమ్ము కాసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైనా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ప్రేమతో జీవించాలి. పరస్పరం ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ జీవించాలి. మెదక్ నియోజక ప్రజలందరికీ కాంగ్రెస్ తరఫున ముస్లిం బంధుమిత్రులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మరి మొన్నటి రోజు జరిగిన ఘర్షణ నిజంగా కూడా బాధాకరం. మరి అది ఎక్కడ పొరపాటు జరిగిందో, అది ఎలా జరిగిందో కూడా పోలీసులు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి దాని మీద రాజకీయం చేయకుండా, ప్రజలను ఆందోళనకు గురి చేయకుండా మనం సామరస్యంగా పనిచేస్తే బాగుంటుంది. మరి దీన్ని రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే మీద తన ఎమ్మెల్యే గారు హస్తం ఉన్నదని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి ఏదున్నా కానీ మరి సీసీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి దాంట్లో పర్యవేక్షిస్తూ ఎవరు ఎక్కడ మిస్టేక్ అయిందో అవన్నీ కూడా గమనిస్తున్నారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతున్నది. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా, మెదక్ ప్రజల్లో ఆందోళన గురి చేయకుండా అందరూ సామరస్యంగా శాంతియుతంగా ఉండాలని చెప్పి మెదక్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మరి దీనికి రాజకీయంగా ముందుకు లాగకుండా అందరినీ సామరస్యంగా చూస్తూ ముందుకెళ్లాలని చెప్పి మరి అందరి ప్రతిపక్ష రాజకీయ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.